ఓరి కుంటినామోడా ఆ కట్టెలేంది నీకు నడవనికే చేత కాదు ఆ కట్టె పట్టుకొని నా మీద కొట్టడానికి వస్తానవా నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే పెళ్ళాన్ని కూసబెట్టి నడుపు నేర్చుకో అబ్బాకు సపోర్ట్ చేసినట్టు పెళ్ళాన్ని కూడా సపోర్ట్ చేయాలిరా కుంటినామోడా ఒకవేళ నేను చచ్చిపోతే దాన సంస్కారాలు చేపిస్తానని మాటి బిడ్డ నా కొడుకుతోటి యో ఇంకో ముచ్చట చెప్తాయిను నీ దినాలకు 2 మేకలు కోసి గింత కూర పట్టుకొచ్చి నీ బొంద మీద పెడతా అప్పుడు ప్రశాంతంగా 2 చేతులతో తిను సరేనా ఆకిలంతా చెత్త ఉన్నది ఇంటి పని అంతా నేను వేసుకోవాలి ఈ ఇంటికి కోడలు వచ్చినట్టు లేదు ఏదో పని మనిషి వచ్చినట్టున్నది ఇంట్లో పని అంతా ఒక్కదానే వేసుకుంటున్నాడు కాబట్టి ఏం మనిషో ఏమో ముద్ద పప్పులు ఒకటే కడవు సోనుంటది అన్నా అగో ఏ కుట్టుకోకన్నానా ఏం తక్కువ పడ్డదానే అన్న అన్న పిలుచుకుంటాను నీ అన్న పొలం కాడికి వేయండు అచ్చేదాకా పానం అవుతలే అనే జర పోయి గడ ఊలవాడు నడుచుకుంటా పోయాడు నన్ను పడితే ఎవరెత్తిపోయాలే నీకు ఇంటి చాకిరి మొత్తం నేను ఒక్కనే చేస్తానా వదినే గట్లా అనకు వదినే రే ఒక్క ఇంకా కళ్ళుంటేనైతే భూమి మీద కూడా ఆగకపోదు ఆ దేవుడు అందుకే ఆ కళ్ళలు లేకుండా చేసిండు వదినే నువ్వు చెప్పినట్టే బల్ల మీద కూర్చుంటే వదినే పోలాడు కూసపో ఏదన్నా జారి పడితే ఎవరు ఇది కింద జారి పడితే దీని ముడ్డి అడుక్కుంటూ ఉండాలి ఇక ఇదేమో గుడ్డిది ఆడేమో కుంటాడు మంచిగా తగల పెట్టిరు నా వాళ్ళు ఏం రాత రాసుకొని వచ్చిందో ఏం పాడో ఛీ వర్షం చల్లకుండా ఇప్పుడే వాడాలా మంచి మంచి వాళ్ళకి సావత్తాంది వీళ్ళకచ్చి తత్తలేదు ఇంక అత్తడిగా కుంటుకుంటా ఈయన కంటి పెట్టలేక అది కావాలి ఈయన దానుకున్నదట ఆస్తి ఈ కొంపల దగ్గర పెట్టిరు నా వాళ్ళు మనుషుల చక్కదనం లేదు ఏం ఆస్తి ఏం పని చేస్తుంది మా వాళ్ళు ఏం చేస్తారో నొల్లే పెట్టుకుంటారో చెల్లే చెల్లే అన్నా అన్నా వచ్చినావా వచ్చినారా చాయ్ తాగినవారా తాగినన్నా ఎటు వేను పొలం కాడికి అయినరా పొలం కాడికి కూర్చో మెల్లగా కూర్చోరా నాకు కాలు పాడబారా కాలుతోటి కష్టం అయితే లేదురా నాకు వచ్చినావా నీ చెల్లె అక్కడ గమ్మున కూసామంటే పందేయంగా అడ్డం వస్తుంది ఏనన్నా కింద దారి పడితే ఇరుగుతే ఏం చేయమంటావు ఎట్లా లేవట్టమంటావు కింద పడితే దాన్ని ముడ్డి కట్టుకుంటుండాలా దాని సేవ చేసుకుంటుండాలా దాని సేవ నీ సేవ చేసడానికే ఉన్నానా నేను నువ్వన్నా చెప్పు దానికి కూసున్న కాడికి లేవా కానీ ఏం చేసినవే సేవ ఇంటి పని చేసుకొని బుక్కడు బువ్వ పెట్టుడే కదనే పొలం పని అంటూ నేనే చేసుకోబడుతుంది ఇంతగానో రేషన్కి ఎందుకు వస్తున్నావే గట్టి మీద కూర్చొని గట్టె ఎక్కిన మాటలు మొత్తమే మాట్లాడతావు ఇంట్లో పని అట్టేనే అవుతుంది అనుకుంటానవా ఇల్లు ఉడవాలి బాసాలు తోమాలి మీకు అండి పెట్టాలి వంటలు అండాలి మీరు కూసున్న కాడికి తీసుకొచ్చి పెట్టాలి చాయ్ చేతికి ఇయ్యాలి అన్నం వేసుకొచ్చి చేతికి ఇయ్యాలి అట్టిగానే అనుకుంటానవా మీ ఇద్దరితో నీ అబ్బున్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం పాడైంది ఇంట్లో పనికి అయితే లేదు అయ్యా అంటే ఇక పొలం కాడికి వచ్చి పొలం పనులు చేసుకుంటుండాలట ఏమని చేయాలి ఎంతగానో అని చేసుకుంటూ రావాలి నేను అయినా మిమ్మల్ని కాదు అనాల్సింది ఆ బోకర్ గాని అనాలి
అయితే ఇంట్లో ఎవరు లేరు, నేనే పట్టించుకోవాలి. అత్తను చూస్తేనేమో దగ్గు రోగం, మొగను చూస్తేనేమో కుంటి రోగం, ఆడవిళ్ళని చూస్తేనేమో గుడ్డి రోగం. ఈ రోగాలు పాడు గాను. ఈ రోగిష్టులకు సేవ చేసి చేసి నాకు రోగం వచ్చేటట్టున్నది. ఏం రాత రాసుకొని వచ్చిన్నో. ఆ బాధ్యత దగ్గరకైనా పోయి మంచి అంతే నాలుగు ముచ్చట్లు మాట్లాడుకుంటుంది. బాధ్యత ఓరెల్లేషు ఏమైందిరా? అది ఒర్రేటో పోయింది. అమ్మా తిట్టింది తిన్నావు కదనే, నువ్వేమో దగ్గు రోగం దానివాట, నేనేమో కుంటి రోగపోన్నట, చెల్లెనేమో గుడ్డి రోగపుదట. తిట్టి తిట్టి ఆ పోషకాల ఇంటికి వేయింది. అన్నా వదినన్న నిజమే కదనే, మన ముగ్గురికి మనిషికో రోగం ఉంది. 24 గంటలు మనకి సేవలు చేసుకుంటూనే ఉంటది. ఒక 4 మాటలు అంటే మనకి ఏముందిలే అన్నా. నువ్వేమనకన్నా వదినని. ఈ గుడ్డిదాని కోసం తిట్టుకుంటానో కొట్టుకుంటానో చేసే అన్ని పనులు చేస్తాందన్నా. వదిననేమనకన్నా, వదిననేమనకు. బిడ్డ మన రోగాల గురించి చెప్పే పెళ్లి చేసిన బిడ్డ మనల్ని ఒక్కొక్క మాట దెప్పి పొడుస్తుంది. ఈ మాటలు పడలేక ఏదైనా మందు దాగి సావాలనిపిస్తుంది బిడ్డ. అమ్మా నీ నోరు నుండి ఆ మాట మాట్లాడకమ్మా. నువ్వు చచ్చిపోతే మేము అనాథం అవుతామమ్మా. నీ కుంటోని చెల్లె గుడ్డిది ఎట్లా బతుకుమంటావమ్మా? అమ్మా అట్లా అనకే అమ్మా, అమ్మా అట్లా అనకే అమ్మా. అగో మా ఇంట్లోకి లేడుపులు తప్పుడు పడుతుంది. చూడన్నా ఉన్నమన్నోడికి ఇట్లా నచ్చిండు అయ్యింది. ఇంతగానో పెడతారు. నేనేందో చూసి అత్త భాగ్యక్క. అగో ఏం పుట్టింది, ఏం పోయే కాలం వచ్చింది ఇలాకు. చెల్లె అగో ఏమైంది? ముగ్గురు కట్టగట్టుకొని ఎడతారు. ఎవడన్నా ఉన్నవన్నోడికి ఇట్లా చచ్చిపోయింది అయ్యింది. ఎడన్నా చచ్చిపోతే ఎప్పురి మీతో కలిసి నేను కూడా పెడతా. మీరు ఏడ్చే ఏడుసుడికి మొత్తం ఇల్లన్నీ దణిస్తున్నాయి. పోషాకోళ్ళ ఇంటికి కినబడుతున్నాయి. చెప్పుర్రంటే ఏమనలేదే, మాకు ముగ్గురికి బాధ అనిపించి ఏడుస్తున్నాం అంతే. ఇయో చూడు పోషక్క ఎట్లా ఎడతారో. మనిషి ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఏడుతారట, లేనప్పుడు ఇట్లా ఏడ్చుకుంటుంటారట. వీళ్ళు ఏడ్చుడు గంగల పోను. ఈ ఇంటికైతే దరిద్రం లేక దాపరమాయరు అందరు కలిసి. ఒకరికొకరు బాధలు చెప్పుకుంటూ ఏడ్చుకుంటుంటారు. పదం దాకా ఏమైనా పనా పాట చేసి పెట్టేటోళ్ళు ఉంటే అంతే తినుకుంటా పలుచుకుంటుంటారు. ఏం మనుషులేమో. మెల్లగా ఈయన్నే కూకో. కంది చెట్ల కింద గడ్డి మొలిసింది, పీకుతా. సరే వదినా. సరే అనుకుంటా మళ్ళీ లేచేటన్న పోతావా వదినా? అమ్మ నన్ను దవాఖానకు వెళ్ళి కదా వచ్చిల్లా? రాకుంటే ఏం చేస్తారు, వాళ్ళే వస్తారు. మునుపు దవాఖాన తీసుకువేయండు. 5 ఎకరాలలో 2 ఎకరాలు అమ్మి దవాఖానలో చూపెట్టిండు. ఇయ్యాల తీసుకువేయండు. ఉన్న 3 ఎకరాలు కూడా అమ్ముతాడు. ఇక నాకు గుట్టబోయే కూరగాయలు నేను ఆ గుడి ముందు కూర్చొని అడక తినాలి. గట్లా కాదు గాని మేము అడుక్కునేదేదో నువ్వు నీ అవ్వబోయి ఆ గుడి ముందు కూర్చొని అడక తిన్న పైసలతో దవాఖానలో పొండి చూపెట్టుకోవచ్చు కదా. మా మీద వాడు ఎందుకు ఇరవాడు ఉంటారు? చెప్పేది ఏమన్నా అర్థమైతుందా నీకు? నువ్వు నీ అవ్వబోయి ఆ గుడి ముందు కూర్చొని అడక తినుర్రి. మా మీద వాడి ఇరగవాడి ఉండకుర్రి అంటన్నా. అరే ఆ నోట్లకెళ్ళి మాట వెళ్ళదా నీకు? ఏంది వదిన గట్లంటా అన్నావు? అనకపోతే నిన్ను నీ అబ్బాను నీ అన్నం చూసి వచ్చిందా? ఉన్న 5 ఎకరాలు ఉన్నాయనే కదా వచ్చిన. 5 ఎకరాలు కూడా అమ్మినాక నేను ఉండేందుకు? లేవు లేవవే. నీ
నీకు ఒక ముచ్చట చెప్పాలే. నీ అన్న ఇంట్లో పనులు చేపించుకున్నాడు ఇన్ని రోజులు, ఇవాళ నుంచి వెళ్ళి బయట పనులు చేపించుకుంటాడు. పొలం పనులు చేసేదాకా కూడా ఇడిచిపెట్టాడు నీ అన్న. ఇగో చెప్తానా ఇను, ఆ గుడికాడ భక్తులు బాగా మంది వచ్చిరట, పోయి అడకరా పో. ఇవాళ నుంచి వెళ్ళి ఎవరు అడకత్తారో గాలకే తిండి పెడతా. నిన్నటి దాకా ఒక ఎత్తు, ఇవాళ నుంచి ఒక ఎత్తు. వినబడతాందా నీకు? పోనాడు అడకరా పో. నీ అవ్వ వచ్చినాక కూడా ఇదే చెప్తా నేను. నువ్వు నీ అవ్వ మెట్ల మీద కూర్చొని అడక తిని ఇంటికి వచ్చి మమ్మల్ని దాదాలే. 3 పూటలు తిండి పెట్టిన కొద్దీ ఏడేర్పడుతుంది. లేదరు వదినే, మెల్లమెల్ల గుడి దగ్గరికే వెళ్తా. అమ్మ అడిగితే నేను గుడి దగ్గరికి వెళ్ళినా అని చెప్పకు వదినే. ఈ ముదరష్టప్ది పొంగ పొంగ ఏదన్నా నీలబాయిల వాడితే అత్తే పీడ వదులుతుంది. ఈ గుడ్డి ముఖం దానికి నడుతుడే నడవత్తలేదు. ఇది అట పోయి అడక తిని అత్తదట. ఇది అడుక్కుంటే ఇంకా దీని గురించి చెప్పద్దట ఇలా అబ్బకు. నీ ముఖం చూపెట్టకు. దరిద్ర మోకాలు వేసుకొని ఉంటారు. అక్కడ కూర్చున్నది మా మాలతేనా? మాలతి, ఓ మాలతి. ఏమైంది తల్లి కొడుకులకు? ఇంటికి పోలేదా? ఈ పొలం కాడికి వచ్చిర్రు? అమ్మ నేను ఇంటికే పోయినమే, తాళం వేసున్నది, అందుకే వీడికి పొలం కాడికి వచ్చినాం అమ్మ నేను. అవును కాని మాలతి, అమ్మకు మళ్ళా ఆపరేషన్ చేయన్నట్టునే. ఓ అవునా? అమ్మ మాలతి, చెప్పండి అత్తమ్మ, ఇంకెన్ని ఎకరాలు అమ్మమంటావు? మాలతి, ఫస్ట్ 2 ఎకరాలు అమ్మినా కదా, ఇప్పుడు ఏం అమ్మను. నా ఒంటి మీద ఉన్న 2 తులాల బంగారం అమ్మి ఆపరేషన్ చేయించుకుంటాం. ఓసి నా పిచ్చత్త, నీ ఒంటి మీద ఉన్న పిచ్చ ఉంట్ల 2 తులాలతోటి నీ ఆపరేషన్ కాదే. మనకున్న కొంప, మనకున్న 3 ఎకరాలు అమ్ముతే గప్పుడు నువ్వు మంచిగా అవుతావు. నువ్వు మంచిగా అవుతావు కానీ మా బతుకులు బస్టాండ్ పాలు చేసడానికి ఉన్నావు. నాకు అర్థం కాదు, నువ్వు బతికి ఎవరిని ఉద్ధరిస్తావు, ఏం ఉద్ధరిస్తావు? ఉన్న భూమి ఇల్లు మొత్తం అమ్మి ఈమె 6 మంచిగా ఉంటుందట. ఇగో చెప్తాను నేను, నీ బిడ్డ పోయి గుడికాడ అడక తింటాంది, నువ్వు కూడా పోయి అడుక్కొని తిని మమ్మల్ని మీరు అందరం కలిసి తాగాలే. అర్థమైతుందా? ఇప్పటి నుంచి ఆ గుడికాడికి పోయి అడకచ్చుకొని మందులు కొనుకొచ్చుకోవాలి, దవాఖానలు పెట్టుకోవాలి, 3 పూటలు మీరే వండుకొని తినాలి. అర్థమైతుందా? మా మీద ఇరగవాడు ఉండు కాదు. ఇంకో చెప్తాను, ఆ కొంప అమ్ముడు కాదు, ఆ 3 ఎకరాలు భూమి అమ్ముడు కాదు. ఇవన్నీ అమ్ముకుంటా పోతే నేను నా పొరాళ్ళు ఎట్లా బతుకుతారు అనుకుంటాను? ముసల్దానానికి వచ్చినావు, నువ్వు ఉంటే ఏంది, పీక్తాయింది. కోడలా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే బిడ్డ, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీ పైసలు వద్దు, మీరు చూయించుడొద్దు. గుడికాడికి నా బిడ్డ నేను పోయి ఆడుకొని తిని బతుకుతాం. నువ్వు కోడలు మంచిగా కలిసి ఉండురు బిడ్డ. నేను వెళ్ళిపోతా, గుడికాడికి పోయి ఆడుకొని తింటా. ఒకవేళ నేను చచ్చిపోతే దాన సంస్కారాలు చేపిస్తానని మాట ఈ బిడ్డ నా కొడుకుతోటి. ఉన్న 5 ఎకరాల భూమిలా 2 ఎకరాలు అమ్మిందాన్ని నీ సావు అయ్యన అత్తమ్మ. నీ సావు ఘనంగా ఎత్తా, బ్యాండ్ బాజాలతోటి డప్పులతోటి ఊరంతా ఊరేగింపించి తీసుకుపోతా. ఇంకో ముచ్చట చెప్తాయిను, నీ దినాలకు 2 మేకలు కోసి గింత కూర పట్టుకొచ్చి నీ బొంద మీద పెడతా. అప్పుడు ప్రశాంతంగా 2 చేతులతో తిను, సరేనా? నువ్వు బతుకున్నప్పుడు ఇడిచిపెట్టావు, సచ్చినాక ఇడిచిపెట్టావు. ఇగో ఇది కూడా చెప్పు, సంవత్సరం పెద్ద పెద్ద మేకలతో వేయాలంటే చెప్పు, అట్లా కూడా చేస్తాము. ఏం బతుకేనిది? ఏ మాలతి,
ఏం మాట్లాడతానవే? ఓరి కుంటినామోడా, ఆ కట్టెలేంది నీకు నడవనికే చేత కాదు, ఆ కట్టె పట్టుకొని నా మీద కొట్టడానికి వస్తానవా? నీకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే పెళ్ళాన్ని కూసబెట్టి నడుపు నేర్చుకో. అబ్బాకు సపోర్ట్ చేసినట్టు పెళ్ళాన్ని